శ్రీమాత్రే నమః. ఇదైతే న్యూ ట్రెండ్ హెయిర్ స్టైల్ అనే చెప్పాలండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సేమ్ కలర్ రబ్బర్ బ్యాండ్స్, అంటే బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ అయితే లేక నేను ఆరెంజ్ కలర్ పింక్ కలర్తో అయితే కాంబినేషన్స్లో వేసేసాను. ఎందుకంటే క్రిస్మస్ హాలిడే కదా, షాప్స్ ఉంటాయో లేదో కానీ మళ్ళీ వెళ్ళి రావాలి కదా అన్నట్టుగా నేనైతే ఇలా రబ్బర్ బ్యాండ్స్ తోటి వేసేసాను. ఇదేం లేదండి, ముందుగా ఇలా పార్టీషన్ చేశాను కదా, దాన్ని అంతా టైట్గా టై చేసుకోవాలి. ముందు పార్టీషన్లో ఏంటంటే మనం సైడ్ ట్విస్ట్ చేస్తూ అల్లుతాను కదా, ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా. ఇలాగా సైడ్ పార్టీషన్ తీసుకుని కొంచెం కొంచెం హెయిర్ తీసుకుని ట్విస్ట్ చేసుకోవడం అనమాట. మా పాపదైతే నిన్న తెలుగు డేట్స్ ప్రకారం బర్త్డే అండి. ఆ ఫ్రాక్ కూడా నేనే కుట్టాను. కొంచెం నెక్ డీప్ అయింది బ్యాక్ అని చెప్పి అయితే చున్నీ వేసి ఇలాగా హెయిర్ స్టైల్ వేశాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాగా కొంచెం కొంచెం హెయిర్ ట్విస్ట్ చేస్తూ మనం వేసుకోవాలి. ఇదైతే హెయిర్ స్ప్రే వేసి మనం చేసామనుకోండి ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇంకా హెయిర్ స్ప్రే అయితే ఎందుకు, ఆస్తమాను ఫంక్షన్స్కి వాటికి అనుకోండి, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఫ్రాక్ కూడా చాలా బాగా వచ్చిందండి, న్యూ మోడల్ ట్రై చేశాను. ఇప్పుడంతా ట్రెండ్లో ఉన్న స్లీవ్స్ లాస్ట్లో అయితే పిక్ యాడ్ చేస్తాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రాక్ అండ్ హెయిర్ స్టైల్ కూడా చూసారు కదా, ఇక్కడ ఇలాగా పుష్ చేసుకుంటే మనకి పఫీగా అయితే వస్తుంది. ఇక్కడ టిక్స్ తోటి సెక్యూర్ చేసేసాను. ఈ సైడ్ కూడా అలాగే పెట్టాను. అంటే ఇక్కడ మా పాపతో అంటే నేను ఎక్కడికో వెళ్ళాలంటే తనకి ఇష్టం లేని ప్లేస్ అనమాట, అందుకని ఫేస్ అయితే అలా పెడుతుంది. ఇంకా ఇదిగోండి ఇటువైపు కూడా పార్టీషన్స్ చేస్తాను. 29th ఏమో ఇంగ్లీష్ డేట్స్ ప్రకారము, నిన్న అయితే తెలుగు డేట్స్ ప్రకారం అనమాట. ఇదిగోండి ఇలాగా హెయిర్ ట్విస్ట్ చేసేసాను. బ్యాక్ కూడా నేను ఏంటంటే ఆ రబ్బర్ బ్యాండ్ కనబడకుండా ఈ హెయిర్ అనేది దాని మీద టై చేసేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి హెయిర్ ఫుల్ హెయిర్లా ఉంటుంది, లుక్ బాగుంటుంది. ఇక్కడైతే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే మా పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ హెయిర్ స్టైల్స్ వేసేదాన్ని. గొబ్బిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళంతా అయితే, నువ్వు రబ్బర్ బ్యాండ్ పెట్టకుండా హెయిర్ ఎలా పెడుతున్నావు, నువ్వు అసలు హెయిర్ ఎలాగా జడ వచ్చింది, హెయిర్ అంత టైట్గా ఎలా ఉంది, హెయిర్తో ముడి వేసావా అని అడిగేవారు. లేదండి, ఇలాగా రబ్బర్ బ్యాండ్ పెట్టేశాక దానిపైన హెయిర్ అయితే కవర్ చేసేసేదాన్ని అన్నాను అని చెప్పేదాన్ని అనమాట. అలాగా కొన్ని మెమరీస్ అనేవి అయితే గుర్తొస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ నేనైతే మా పాపకి మామూలుగా అయినా సరే ఎవ్రీ ఫ్రైడే ఇలాగ రెడీ చేసి పంపించేదాన్ని. చిన్నప్పుడైతే వాళ్ళ క్లాస్ టీచర్స్కి చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళమండి, మీరు ఫ్రైడే ఏ రకంగా రెడీ చేసి తీసుకొస్తారా అని. రాను రాను మా పాపకి ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు, ఎందుకంటే హోంవర్క్స్ అవి చేసుకునేసరికి ఓపిక అయిపోతుందండి. ఇక్కడ ఏంటంటే హెయిర్ని నేను 2 పార్టీషన్స్గా తీసుకున్నాను. పైదైతే ఫ్రెంచ్ బ్రైడ్ లాగా వేసాను. ఇక్కడ మనం ఇందులో కూడా 2 టైప్స్గా అయితే వేసుకోవచ్చు. మనం ఇలాగా కొంచెం కొంచెం ఫ్రెంచ్ బ్రైడ్ వేసి అది అంటే ఇంకో 2 పార్టీషన్ ఉంది కదా, దాన్ని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మొత్తం చివరి వరకు ఫ్రెంచ్ బ్రైడ్ అనేది అయితే వేసుకోవాలి. ఇంకొంచెం నేను చెప్పాను కదండి, హెయిర్ స్ప్రే చేసి కనుక మనం వేసుకున్నాం అనుకోండి జడ అనేది చాలా బాగుంటుంది. కెమికల్ ఫ్రీ కూడా ఉంటాయి హెయిర్ స్ప్రేస్ అనేవి, అలాంటివి వాడచ్చు. ఇవైతే ఫంక్షన్స్కి వాటికి సూపర్ లుక్ వస్తుందండి. ఇక్కడ అదే చూస్తున్నాను అనమాట, ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దామా లేదా అని మళ్ళీ అనిపించింది. హెయిర్ అనేది డిస్టర్బ్ అయింది అనుకోండి కొంచెం బాగుండదు కదా లుక్ అని. అందుకని చెప్పి నేను ఏంటంటే ఫుల్గా అయితే ఫ్రెంచ్ బ్రైడ్ అనేది అయితే వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేశానండి. ఇక్కడ ఏంటంటే కొంచెం హెయిర్ పక్కకు పెడుతున్నామట, జడ అనేది తెలుస్తుందా లేదా అనేది. వీడియో తీసేటప్పుడు నాకు తెలియదు కదా, ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే వీడియో ఎలా వచ్చింది అనేది అయితే తెలుస్తుంది. ఇక్కడైతే మనం దీన్ని డిఫరెంట్ స్టైల్స్గా రెడీ చేసుకోవచ్చండి. పైన వేణి పెట్టుకుని కింద పోలెన్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే కాసు జడబిల్లలు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే జడధార అని వస్తుంది, నాకు అదైతే చూసాక అదొకటి మేకింగ్ చేయాలనిపిస్తుంది. మేకింగ్ వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ వాటి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కొంచెం టైం టేకెన్ అవుతుంది. అంటే ఇంట్లో పనులు అవి చూసుకుంటూ ఉండాలి కదా, అందుకోసం. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఇలా మొత్తం పైకి ట్విస్ట్ చేసుకోవాలి హెయిర్ని. అప్పుడు ఏంటంటే మనకి ఇంకొంచెం బాగా కనిపిస్తుంది ఆ జడ అనేది, ఫ్రెంచ్ బ్రైడ్ అనేది. ఇక్కడ కొంచెం కొంచెం పార్టీషన్స్కి రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదండి, బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అయితే మనకి హెయిర్లో కలిసిపోయి లుక్ అయితే చాలా బాగుంటుంది.
మా పాప అయితే హెయిర్ స్టైల్స్ అంటే ఇంకొకసారి నాకు వద్దు అంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. సో 10th వచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఫెస్టివల్ హాలిడేస్ అయిపోయాక, సంక్రాంతి అయిపోయాక, అందుకని చెప్పి మా వర్క్స్ రాసుకోవడానికే టైం అయితే సరిపోతుంది. చాలా బోర్ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు రాను. చూసారు కదా, ఇలాగా నేనైతే పింక్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను. నా సజెషన్ అయితే బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోండి, సూపర్ ఉంటుంది. ఇంకా ఇలాగా నేను 3-4 స్టెప్స్గా అయితే పెట్టేసి, చూసారు కదా బ్యాక్ ఉన్న హెయిర్ని అలా పుష్ చేస్తున్నాను. ఒక ఫ్లవర్ షేప్ వచ్చింది కదా. నేను నా దగ్గర ఉన్న నేను మేకింగ్ చేసిన లోటస్ వాటితోటి కాసు జడబిళ్ళలతో అయితే డెకరేషన్ చేశాను. ఇదిగోని చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఏంటంటే అప్పుడు ఆ బ్లాక్ రబ్బర్ బ్యాండ్ పెడితే ఆ కాసు బిళ్ళ అనేది బాగా కనిపిస్తుంది అట్రాక్షన్గా. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా మనం కావాలంటే కింద జడగంటలు కూడా వేసుకోవచ్చు. లుక్ అనేది అయితే హైలైట్ అవుతుంది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఈ హెయిర్ స్టైల్ అయితే నాకు బాగా నచ్చింది. మా పాప డ్రెస్ కూడా చెప్పాను కదా, ఫ్రాక్ నేనే స్టిచ్ చేశానని. ఇది మేకింగ్ వీడియో అయితే తీయలేదు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.